విజయవాడ శ్రీ కె రామ్ గోపాల్ గారు జాయింట్ సెక్రటరీ. తర్వాత విజయవాడ నుంచి మనకి ఈసీ మెంబర్స్ లిస్ట్ రాలేదు. పట్టాభి గారు మీరు అనుమతిస్తే మనం ఈసీ మెంబర్స్ కూడా రాసుకోవచ్చు. పెద్దలు బిందు మాధవరావు గారు మీరందరూ మీరు టైం తీసుకునే ఇవ్వండి. ఎందుకంటే మీ చేతిలోనే ఉంది, అధికారం మీ జిల్లాలోనే ఉంది కాబట్టి తర్వాత ఉంది. అన్నా కూర్చో బరా ముందెందుగా నాన్న ఓన్లీ వన్ బాడీ వెనకాల ఉన్నోళ్ళు ముందు రాడు సార్. బస్ కదలకండి. దూరం వస్తుంది ఫీల్డ్లోకి. బస్సు కదలకు బస్సు వీడియో తీసినా ఇప్పుడు కదల కథ కనీసం సో అందరూ హర్షధ్వానాలతో ఒక్కసారి నూతనంగా ఎన్నికైన మన కార్యవర్గ సభ్యులకి అందరికీ హర్షధ్వానాలతో ఒక్కసారి ఇంకొద్దిగా. సో మన నూతన కార్యవర్గం సో ఎన్నో సాధించాలని ఆనందంతో చిరునవ్వులతో మరొకసారి ఇంకొకసారి చిరునవ్వులు, ఇంకంత చిరునవ్వులు వినబడలేదు మాకు. మా హర్ష మన గుంటూరు జిల్లాలో మరి వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా మరి ఎన్నిక జరిగింది. అలానే ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియపరుస్తూ మన స్ఫూర్తిగా మన భారత ప్రధాని మోడీని ఆలోచించి మీరు ఎప్పుడైనా సరే బ్యానర్ వేసేటప్పుడు ఇవాళ ఆయన కూడా మన టీస్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఇవాళ చెప్పుకోవడానికి మన భారత ప్రధాని మోడీ కూడా వ్యాపారం చేస్తూ అంటే కాపు ఓట్ల ఒక యజమాన్యంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని బ్యానర్ మీద ఇచ్చేసేటప్పుడు మోడీని కూడా అనుసరించాలని నేను మన అసోసియేషన్కి నూతన అసోసియేషన్ వారిని కోరుతున్నానని సెలవు తీసుకుంటా. టౌన్ మొహం చూపించుకుంటూ ఒక్కొక్కరికి దండలు వేసుకుంటూ అభినందనలు తెలియపరిస్తే మన గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్లో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి
పిల్లలకు కానీ పండగ కాలేదు ఇతర బాధ్యతలు స్వీకరించినటువంటి మన ప్రెసిడెంట్ గారు మంచి స్పీచ్ ఇచ్చడానికి సిద్ధం కావాలని మనకు ఎన్ని రాయితీలు ఇస్తారు, గవర్నమెంట్ లో ఏం మాట్లాడతారు, ఇప్పుడు మనం ఎంత ట్యాక్స్ కట్టాము, రాబోయే రోజుల్లో ఎంత ట్యాక్స్ తగ్గిస్తారు, ఇవే కావాలా ఇవే ప్రెసిడెంట్ అంటే కాబట్టి దయచేసి అందరూ ఖాళీ చేసిందిగా ప్రెసిడెంట్ సెక్రటరీ ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ మేమే తప్పకుండా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి క్లాస్ ఇంకా ఖాళీ చేసి తర్వాత దేవుడి ప్రసాదం ఖాళీ చేయాల్సింది అందరూ కింది పోతుందిగా పోతున్నా శ్రీనివాసరావు గారిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి విచ్చేసిన తోటి హోటల్ ఓనర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్తూరు శ్రీనివాస్ బాబు. నేను విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఎండీగా ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ హోటల్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నాను. మాకు విజయవాడలో ఒక 8 హోటల్స్ ఉన్నాయండి మా కుటుంబానికి, ఓన్ హోటల్స్. ఒక 5 థియేటర్స్ ఉన్నాయి, కాలేజీలో అన్నీ మెయింటైన్ చేస్తున్నాం. కానీ హోటల్ వ్యాపారంలో ఉన్నటువంటి ఆనందం, సంతృప్తి నేను ఎక్కడ పొందలేదండి. అంత ఆనందమైన అంత మంచి వ్యాపారంగా నేను ఇదవుతున్నాను. 20 సంవత్సరాల మెంబర్షిప్లో కూడా మేము మా అసోసియేషన్లో నేను మాట్లాడటం జరిగిందండి. ఎప్పుడు నేను మాట్లాడలేదు. మా అసోసియేషన్ చాలా ఆదర్శంగా తీసుకుంటాం. మా విజయవాడలో చాలా గౌరవంగా, చాలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనాలో, లేకపోతే ఒక ఇంకా భక్తిగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనాలో చెప్పలేము. కానీ చాలా మంచి వాతావరణంలో మేము ఇన్ని సంవత్సరాల్లో రన్ చేసామండి. అలాగే కంటిన్యూ అవుతున్నాం కూడా. పటాబ్ గారు కూడా వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను వారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేము 20 సంవత్సరాలు ఎప్పుడు పదవులు అనేది ఆశించలేదండి. మా పని మేము చేసుకుంటాం, మెంబర్గా ఉండడం జరిగింది. తర్వాత ఈ అవకాశం రావడం ఇలా జరిగిందండి. ఇప్పుడు మన స్టేట్ విడిపోవటం, మనదంతా ఒక మళ్ళీ కొత్తగా మనం అంతా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కలగడం ఇప్పుడు వాస్తవంగా జరుగుతుంది. నాకు కూడా ఏదైనా మంచి చేయాలి, మన దీనిలో ఏదైనా మంచిగా సర్వీస్ చేయాలనేది కలగటం వల్ల నేను కూడా ఇవాళ రావడం జరిగింది. ఈ 40 సంవత్సరాల్లో కూడా ఈ అసోసియేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఏదో వ్యవహారాలు జరుగుతున్నాయి, కానీ అసలు వ్యాపారం గురించి మాట్లాడటం కానీ, వ్యాపారంలో మనం తీసుకోవాల్సిన మెడికల్ కానీ పెద్దగా ఎప్పుడు డిస్కషన్ జరగలేదు. అదొక అసంతృప్తి నాలో ఉంది. అంటే ఏంటంటే, మన మెంబర్స్ అందరం 3 రకాల వ్యాపారం చేస్తున్నామండి. ఒకటి రెస్టారెంట్స్, రెండోది మామూలు బ్యాంకెట్ హాల్స్, మూడోది రూమ్స్ చేస్తున్నాం. ఈ రెస్టారెంట్గా చూస్తే నేను స్టార్ట్ చేసినప్పుడు గ్యాస్ సిలిండర్ 87 రూపాయలు స్టార్ట్ చేసామండి మా హోటల్. రోజు 150 ప్లేట్ ఇడ్లీ పొద్దున్నే అమ్మితే 7 రూపాయల తప్ప 1000 రూపాయలు వచ్చేది. అంటే అంత తక్కువ రేట్లో వ్యాపారాన్ని కూడా నేను చూశాను. మనం తక్కువ ఒక 20 సంవత్సరాల్లో చూస్తే తక్కువ రేట్లో సామాన్ కొనేవాడు, తక్కువ రేట్కి అమ్మేవాడు. ఆ టైం చూసాం. ఇప్పుడు టైం చూస్తున్నాం ఈ రేట్లకి. రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందనే భయం కూడా ఒకటి ఉందండి. అసలు వీటి గురించి మన మెంబర్స్తో కూర్చోవడం, 10 నిమిషాలు మాట్లాడటం అనేది నాకు ఎప్పుడు జరగలేదు. ఏ అసోసియేషన్లోనూ అంటే మా ఉన్న టీంలో అసలు మనం ఏం చేద్దాం, ఇది ఎలా నిలబడదాం. ఇప్పుడు
ప్రతి ఒక్కళ్ళు సమర్థులయ్యి ధైర్యవంతులు అవబట్టే ఒక హోటల్ పెడదాం, మన కుటుంబానికి ఒక వ్యాపారంగా చేద్దాం అనుకుని ముందుకు వచ్చిన వాళ్ళే అందరూ. కానీ ఒకసారి వచ్చినాక అసోసియేషన్ బాధ్యత, కానీ అసోసియేషన్ అంటే ఏంటంటే మనకి మన ధైర్యంతో మనం వ్యాపారం చేస్తాం, కానీ మనకి ఒక కాంపిటీషన్, మనకి పోటీ హోటల్స్ ఉంటాయి. వాళ్ళని చూడంగానే కాంపిటీషన్ వైజ్ కానీ ఎలా ఒక విధంగా ఇది ఉంటుంది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనకి బలం అవ్వాలి. మనం నిశ్చింతగా ఉండాలంటే మన కాంపిటేటర్ నాకు బలం అన్న ప్రశాంతత వాతావరణం మనం తీసుకురావాలండి. అంటే ఒక యూనిటీ ఉండాలి. అసలు కూర్చొని మన మెంబర్స్ అందరూ మాట్లాడుకుని అసలు ఈ రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా పెట్టాలి, మినిమం ఎంత రేట్లు పెట్టాలి, అటువంటి ఆలోచన ఎప్పుడైనా జరిగితే బాగుండు అనుకున్నాను. వాటి వరకు జరగలేదు. అలాంటివన్నీ కూడా మనం అందరం కూర్చొని చేసి మన సేఫ్టీకి ఇప్పుడు చెప్పా కదండి, 20 సంవత్సరాలు ఒక రకంగా వ్యాపారం జరిగింది, ఇప్పుడు ఒక రకంగా జరుగుతుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కూడా ఆలోచించి చేద్దాం అనేది మా ఉద్దేశం అండి. అలాగే రూమ్స్ అయినా బ్యాంకెట్ హాల్స్ అయినా కాంపిటీషన్ లేకుండా అందరం ఒక అవగాహనకు వచ్చి ఏ ఊళ్ళో అయినా సరే ఆ ఊళ్ళో ఉన్న స్థితిగతులు ఏంటి, ఎంత రేటు పెడదాం, ఎలా చేద్దాం అని ఆలోచించుకొని చేయాలనేది నాకు ఒక తప్పనండి. అందరి సహకారంతో చేస్తాను. ఇక మెంబర్గా వస్తే నేను మా అసోసియేషన్లో ఫీజులు వసూలు చేస్తానని అన్నాను. అసలు మనం ఫీజులు వసూలు చేసే అర్హత మనకేముంటుంది అంటే మనం ఏం సర్వీస్ చేసామని వాళ్ళని అసోసియేషన్ ఇంత ఫీజు కట్టమని అడగాలి. మన సర్వీస్ ఏంటనేది కూడా ఒక ఇది ఉంది. దానికి కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. పెద్దలందరూ సలహా తీసుకున్నట్టు అది కూడా మనం మీ ముందుకు వచ్చి అందరూ పాటుకొచ్చి అవి కూడా నేను చేస్తానండి. ఇక ఇప్పుడు మనం స్టేట్ ఎలా అయితే కొత్త స్టేట్ డెవలప్ అవ్వాలి, ఎలా చేద్దాం ఏంటి అలా ఉందో, అలాగే నాకు మన అసోసియేషన్ కూడా ఆ విధంగా డెవలప్ చేయాలనే కోరిక, పట్టుదల చాలా ఉందండి. అంటే నేను కొన్ని అసోసియేషన్లో మెంబర్గా ఉన్నాను. దానిలో ఉన్నటువంటి ఇది నేను చూశాను. మన మెంబర్లు సుమారుగా 3 లక్షల మంది మన స్టేట్లో 13 జిల్లాల్లో సుమారుగా నేను చెప్తున్నాను. దీని మీద ఆధారపడే కుటుంబాలు ఉండి ఉండొచ్చు. కొన్ని కోట్ల జనాభాకి మనం రోజు సర్వీస్ చేస్తున్నాము. అంటే ఒక ఐటీ కంపెనీతో పోల్చుకున్నా మనది చాలా పెద్ద ఇండస్ట్రీ కింద లెక్క. మనం కూడా వీరందరి సలహాతో వీరందరి దీంతో మనం కూడా ఒక 2 ఎకరాలు ఎంతో ఇది తీసుకోవాలి. ఇవాళ అసోసియేషన్ మీటింగ్ పెట్టాలంటే అక్కడికి ఎవరు ఇస్తారా, ఎవరు హోస్ట్ చేస్తారనే పరిస్థితి ఉండకూడదు. నా పట్టుదల ఏంటంటే మంచి ఒక ల్యాండ్ తీసుకోవాలి. ఆ ల్యాండ్లో మనం ఒక అసోసియేషన్ కట్టి, ఒక హాల్ లాగా కట్టి, బ్యాంకెట్ హాల్స్ ఇవన్నీ రావాలి. వచ్చి ఒక క్యాటరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాలి. అదేనండి, కట్టాలండి. ఒక క్యాటరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాలండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, మెంబర్కి అసోసియేషన్ చేసేది ఏంటి, మెంబర్కి అసోసియేషన్ నుంచి వచ్చే ఇదేంటంటే అసోసియేషన్ వల్ల ఉపయోగాలు. ఒకటి, మీ కాంపిటేటర్ అనేవాడే మీకు ఫ్రెండ్ అనుకోండి, గాడ్ ఫాదర్ అనుకోండి. ధైర్యాన్ని మీ కాంపిటేటర్ని మీకు ఒక ధైర్యంగా ఉండేది చేస్తాం. ఒక యూనిటీ చేసి మనం ఏ కాంపిటేటర్ చూసి భయపడేది లేదు, అతనే మనకు అండ అన్నట్టుగా మార్చాలండి. అది చేద్దామని ఉంది. ఈ క్యాటరింగ్ పెట్టడం వల్ల ఏంటంటే ముందు మన క్యాటరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా నడపాలి. ఇది అసోసియేషన్ పెట్టడం దానివల్ల ప్రతి చిన్న హోటల్స్ వాళ్ళకి కొత్త ఐటమ్స్ పెట్టాలి, చేయాలని ఉండొచ్చు. ఎమ్మటే వాళ్ళకు వారం రోజులు వాళ్ళ స్టాఫ్ని బట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మనం పంపిస్తాం. ఆ విధంగా ఒక క్యాటరింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాలని ఉంది. రూమ్స్ కట్టాలి. సెంటర్లో ఎవరు వచ్చినా ఇవాళ చిన్న ఒక క్లబ్ చూస్తే 10 రూములు ఉంటాయి, ఇది ఉంటే దానికి మెంబర్షిప్ అంటే 5 లక్షలు 10 లక్షలు అంటారు. ఆ లెవెల్కి మన అసోసియేషన్ బిల్డింగ్ తయారవ్వాలండి. అసోసియేషన్లో మెంబర్ అయితే చాలు, మనం ఎంతైనా కట్టేద్దాం అన్న ఆత్రాన్ని తీసుకురావాలండి. ఇవాళ మెంబర్షిప్ అనగానే 50,000, 1,00,000, 10 లక్షలు కట్టి క్లబ్లో చేరుతున్నాం. అసలు మన అసోసియేషన్ అంటే 50,000 అంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక అసోసియేషన్ మెంబర్గా ఉన్నా. వాళ్ళు నాకు 5 లక్షలు ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చారు మెంబర్లందరికీ. ఇది పురాతనమైన ఇది, అదే ఫంక్షన్ ఇచ్చారు. నేను కూడా కోరుకుంటున్నాను ప్రతి మెంబర్కి, అంటే రఫ్గా అనుకోండి, ఒకవేళ ఒక మెంబర్ 25,000 కట్టారనుకోండి. ఇవన్నీ నా ప్రపోజ్. చాలా జూనియర్ని కొత్తగా నిన్న మాట్లాడటం బిగిన్ చేశాను. ఇవాళ అనుకోకుండా పెద్ద సహకారంతో ఇది వచ్చింది. కానీ లోపల మట్టుకు ఏదో ఒకటి చెయ్యాలి. నేను వ్యాపారస్తుని. నేను మొన్నదా 9 థియేటర్లకు ఓనర్ని. ఇప్పుడు ఒక 5 థియేటర్లు ఉన్నాయి, 8 హోటల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. నేను వ్యాపారంగా ఒక ఇష్యూని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలనేది మా నాన్నగారి ట్రైనింగ్తో వచ్చా. అదే దీంతో ఎలా అయినా మన అసోసియేషన్ కూడా ఇప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలనే పరిస్థితి ఉండకూడదు. మన అసోసియేషన్ ఒక ఇది ఉండాలి, ఒక ఇది చేయాలని ఇది ఉందండి. ఆ ప్రకారంగా అందరి దీంతో చేద్దామని అంటే రఫ్గా నాకు ఆలోచన చెప్తున్నానండి. ఒక 25,000 రూపాయలు ఒక మెంబర్ కనుక అసోసియేషన్కి ఇస్తే
2,50,000 ఆయనకి నిత్యంతగా ఆయన మీద ఎల్ఐసి అసోసియేషన్ కట్టాలి. ఇది ఆలోచన, ప్రపోజల్. తర్వాత వాళ్ళకి కానీ వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరన్నా పోతే 25,000 రూపాయలు గ్యారంటీగా అసోసియేషన్ ఇవ్వాలి. ఇవన్నీ నా ఊహలో, అంటే మన ఊహలోంచే స్టార్ట్ అవ్వాలి. ఇలా ఉండాలి, మన మెంబర్కి ఏదో సపోర్ట్ చేయాలి. అసోసియేషన్ అంటే అలా కనపడాలి ఒక ఇదిలాగా అనే దీనిలో వెళ్తున్నానండి. అవన్నీ కూడా ఇంకా ఎక్కువ టైం తీసుకోండి. తర్వాత అందరి ఏరియాలకు వచ్చి అందరికి కలిసి వారి సలహాలతోనే ముందుకెళ్తాం. నాకు ఒక అలవాటు కూడా ఉందండి, ఎవరినైనా చాలా మర్యాదగా గౌరవంగా చేయడం నాకు అలవాటు. ఎందుకంటే మన ఇండస్ట్రీ అది. నేను మా స్టాఫ్ ఒకటే చెప్తాను, మా స్టాఫ్ ఎండ్లో ఉంటే ఊరుకోను, టైం దాటి భోజనం చెప్పాను ఊరుకోను. నా దగ్గర 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరైనా టైంకి భోజనం చేయని టైంకి ఉండంటాను. ఒకటే ఎవరన్నా మన దగ్గరికి వస్తే వాళ్ళు రాత్రి మన గౌరవించినట్లయితే మన గొప్పలొద్దు, వాళ్ళకు ఒక సేవకులాగా ఉండండి, గౌరవంగా చేయండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళని మనకన్నా వస్తాం, మన పద్ధతి ఇదే. వాళ్ళకన్నా గౌరవించేవాడు ఉండడు, వాళ్ళకన్నా సర్వీస్ చేసేవాడు ఉండడు, అంత ఒబిడియంట్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, మన మీద విలువ ఉంటేనే మన దగ్గరికి వస్తారు అంటాను. నా పద్ధతి అది. నాకు ఎగోయిజాలు ఏమి నా నచ్చవు. గౌరవంగా సరదాగా వీరందరి పెద్దల సహకారంతో వారందరి దీనిలో ఏదైనా చెయ్యాలని పట్టుదల ఉందండి. చక్కగా చేసి మీ అందరితో మంచి అనిపించుకుంటా అన్న ఇది నాకు థ్యాంక్స్ అండి. ఒకసారి రమేష్ చంద్ర గారికి వీరందరూ కూడా నన్ను నమ్మకం ఇచ్చినప్పుడు వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి శ్రీనివాస్ బాబు గారికి. శ్రీనివాస్ బాబు గారికి అనౌన్స్ చేయలేదు, కానీ వారి తరఫున నేనే చనువు తీసుకొని అనౌన్స్ చేస్తున్నాను. మనకి బిల్డింగ్ ఆయన సాధిస్తారని మనకు నమ్మకం ఉంది. తర్వాత ఆ బిల్డింగ్ కడతానికి కూడా ప్రధాన దాత వాళ్ళ తండ్రి గారి పేరుతో శ్రీ ముత్తవరపు వెంకటేశ్వరరావు గారి పేరుతో మనకి భారీ విరాళం కూడా ఇస్తారు కాబట్టి మీ అందరూ సార్, మా తండ్రి గారు స్వర్గీయ ముత్తవరపు వెంకటేశ్వరరావు గారండి. వారు చాలా కష్టపడి చాలా ఇదిగా ఒక ఇది వచ్చారు, వారు చేశారు, అనుకోకుండా వారు ఇదయ్యారు. వారు ఇదవ్వగానే వారి పేరుతో నేను 3 కోట్ల రూపాయలు క్యాష్గా పెట్టి వారి పేరుతో ఒక ట్రస్ట్ పెట్టానండి. ఎందుకంటే నాకు ఒకటే పట్టుదల, నా తండ్రి నాకు జీవం పోశారు. ఆయన ఉన్నంతకాలం ఒక వెలుగు వెలిగారు, ఆయన లేకపోయినా ఆయన జీవం పోయాలనేది నా పట్టుదలతో నేను 3 కోట్ల రూపాయలు క్యాష్ పెట్టి వైట్లో 1,10,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ పెట్టి ఒక 20 లక్షలు 25 లక్షలు 20 లక్షల అసోసియేషన్ చాలా నేను ఇచ్చానండి. ఒక మామూలుగా ఏజ్డ్ వాళ్ళకి పెన్షన్ స్కీమ్ లాగా, అంటే ఒక 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 430 రూపాయలు వస్తుందండి. వాళ్ళ స్థితిగతులను బట్టి మొన్న ఒక దినానికి వెళ్ళాను, పక్కు చనిపోయారు. తెలంగాణ చెప్పా, నువ్వు వచ్చి తలు మా ఎంప్లాయీని నీకు నెలకు 600 రూపాయలు పెన్షన్ వస్తుందన్నా. మా ఎంప్లాయీ చెప్పారా, ఆమె పేరుతో 75,000 డిపాజిట్ చేయరని చెప్పాను. ఇట్లా ఏది చేసినా నా తండ్రి తరఫున చేస్తాను. ఒక 50 గోళ్ళకి చేశాను, అట్లా చేస్తున్నాను. ఒకవేళ ఇది నా ప్రపోజల్ మాత్రమే. మన అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కడదాం, దాని పేరుగా ఉంటే మినిమం 15 లక్షలు నేను ఇస్తానని వాళ్ళకి ఎంత అవుతున్నానండి. ఇంకా ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ ఇచ్చి ఇవ్వమని కోరుకుంటున్నాను. అప్పుడు ఇంకా నాకు కోరుకుంటే నేను ఎక్కువ ఇస్తానండి. ఏదైనా మన సంస్థకు ఉపయోగపడాలండి, ఆ విధంగా చేయాలని నా కోరిక. ఆ విధంగా నేను అమ్మ విద్యా సహాయ సంఘం ఒకటి ఉంటే మా ఫాదర్ ట్యాకప్ చేసినప్పుడు దానికి 5 లక్షల డిపాజిట్లు అండి. అంటే మా నాన్నగారు వెనకాల నేను కొంచెం రాటు చేయలేను, వారి వెనకాల నీళ్ళలాగా తిరగటం, వారి ఆలోచన చూడటం. 1900 అంటే ఇదంతా మీకు ఒక మాటగా చెప్పి నేను ముగిస్తాను. 1913లో ఒక సంఘం వచ్చి 70 ఇదైపోయింది. మా ఫాదర్ ఆ సంఘాన్ని టేకప్ చేసినప్పుడు 5 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. ఆ పూర్వీకుల డిపాజిట్ నాకు వద్దండి, ఆ ట్రస్ట్లో నన్ను మెంబర్గా తీసుకోండి అని మా ఫాదర్ ఎంటర్ అయ్యి 14,80,000 సొంత డబ్బు పెట్టి ఒక స్లాబ్ వేసి ఇది చేసి అప్పుడు పేరుని అందరిని పిలిచి ఇలా కట్టాను, 14 లక్షలు అప్పు చేశాను, మీరు ఇస్తే అప్పు తీరుస్తాను, ఇక్కడ 2 లక్షలు నెలకు ఇన్కమ్ సాధిస్తానని చెప్పి ఆయన కాంప్లెక్స్లు కట్టడం, అదవ్వగా ఇంకోటి కట్టడం. అలా ఇవాళ నెలకి సంవత్సరానికి 70 లక్షలు ఇన్కమ్ వచ్చేట్టు ఆ సంస్థను పెంచారు. ఏ స్లాబ్ వేసి ఏదైనా దగ్గరుండి చేసి వెళ్ళారు. ఇప్పుడు వారు లేకపోయినా సంవత్సరం రన్ అవుతుంది. దాని మీద ఎంతో మంచి జరుగుతుందండి. అది చూసి నేను నా తండ్రి పేరు పెట్టాలని నేనే ఫండ్ పెట్టుకుని ఇలా చేసుకున్నాను. మందు కూడా అలాగే డెవలప్ చేద్దామండి. కమ్మ విద్యా సహాయ సంస్థకి 20 లక్షలు ఇచ్చి ఆయన పేరు పెట్టినందుకు. లేడీస్ హాస్టల్ ఉంటే 10 లక్షలు ఇచ్చాము. ఇంకోసారి ఇంకోటంటే 25 లక్షలు ఇచ్చి ఏదైనా వారి పేరు పెట్టి అన్ని చాలా ఇచ్చుకుంటూ వచ్చాను. మన దానికి కూడా ఇలా చేద్దామండి. ఏదైనా మీ అందరి సహకారంతో దీనికి కొత్త రూపం ఇవ్వాలనేది నా పట్టుదలని మీ అందరూ కూడా సహకరించాలని కూడా కోరుకుంటున్నాను.
మన ఆనరీ సెక్రటరీ శ్రీ సత్యనారాయణ గారు. అలంకరించిన మరియు కొత్తగా ఎన్నికైన గౌరవ ప్రెసిడెంట్ గారు నరసింహారావు గారికి, ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారికి, మరియు సెక్రటరీ గారు వెంకయ్య గారికి, మరియు ట్రెజరర్ వేణు గారికి, మరియు నూతన కార్యవర్గ సభ్యులకి, మరియు ఇచ్చేసిన తోటి పట్లేయర్స్కి అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరిగి ఈ ఎన్నికలకు జరగడానికి మూల కారణం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. అందరూ కూడా సహకరించారు. వారితో పాటు కొంతమంది కోపపడిన, బాధపడి మాట్లాడిన అన్నిటినీ సహించి మనకి అండగా నిలబడిన టీం ఉంది. వాళ్ళని కూడా మనం అడ్వైజరీ బోర్డు ఒకటి మన కమిటీకి పెట్టుకుని వాళ్ళ ఆశీస్సులతోనే మనం ఈవేళ ఈ పదవులు స్వీకరించాం కాబట్టి మనం వాళ్ళ అడ్వైజరీ బోర్డు కింద క్రియేట్ చేసుకుని వాళ్ళ సలహాలు తీసుకుంటూ మనం ఎవరన్నా తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడినా వారి ద్వారా సరిదిద్దించుకుంటూ ముందుకెళ్దామని తెలియజేస్తూ ఈ అడ్వైజరీ బోర్డుకి కమిటీకి చైర్మన్గా కె రమేష్ కుమార్ గారిని గుంటూరు ఎన్నుకుంటున్నామని తెలియజేస్తున్నానికి సంతోషిస్తున్నాం. వారికి పూలగుచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రండి, ఓకే, బొకే పెట్టండి. ఇంకో 3 బొకేలు పెట్టుకోండి. మరియు పెద్దలు కేసీ కల్కూరా గారిని కర్నూలు నుంచి అడ్వైజరీ బోర్డులో ఎన్నుకోవడం జరుగుతుంది. వారికి బొకేతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మరియు మా విశాఖపట్నం నుంచి పూర్వ శాసనసభ్యులు ఎస్ఏ రెహమాన్ గారు విశాఖపట్నం నుంచి వారిని ఎన్నుకోవడం జరిగింది అడ్వైజరీ కమిటీ బోర్డులోకి. వారికి లేరు కాబట్టి వారి తరఫున విశాఖపట్నం నుంచి ఎవరైనా వచ్చి బొకే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సీతారాం గారు రండి, బొకే తీసుకోండి. గుంటూరు వారితో ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి ఇంకో అడిషనల్గా పి రామచంద్రరాజు గారు గుంటూరు నుంచి వారిని కూడా అడ్వైజరీ బోర్డులో ఉండవలసిందిగా కోరుతున్నాం. వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్రరాజు గారు వారి తరఫున కూడా గుంటూరుగా ఒక బొకే గుంటూరు వారికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే, రామచంద్రరాజు గారు రాలేదు, ఆయన తరఫున మీరు తీసుకుంటున్నారు. ప్రతి నిమిషం అంటే మన ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు మొదట్లో కొంచెం కోలాహలంగా ఉంది. తర్వాత అందరూ శ్రద్ధగా వింటున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళ యొక్క విజన్ తెలియజేస్తున్నారు. ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, తర్వాత మా టీం అంతా వాళ్ళ విజన్ తెలియజేస్తుంది కాబట్టి ఆ విజన్ను అందరూ కూడా పరిశీలించవలసిందిగా, జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. అంటే అందరూ ఇంటే బాగుంటుందని అంచేత శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ మా ప్రెసిడెంట్గా ఎన్నికైన శ్రీనివాస గారి గురించి వారు ఎంపీ గారు అల్లుడని నాకు తెలిసింది, గుంటూరు ఎంపీ గారు అల్లుడని. వారి సహాయంతో ఇక్కడ మనకి భూమి ఏమైనా కేటాయించి, అంటే భూమి కూడా కొన్ని కట్టాలంటే చాలా భారమైన పని కాబట్టి ప్రభుత్వ పరంగా ఒక అసోసియేషన్గా ఒక సామాజిక సేవలు చేయడానికి కూడా దానికి చేస్తూ దాన్ని ఒక భూమి కేటాయిస్తే ఆ భూమిలో కళ్యాణ మండపం పెట్టుకుని పైన రూమ్స్ పెట్టుకుని ఆఫీస్ పెట్టుకోవడానికి బాగుంటుందని నేను వారికి సలహా తెలియజేస్తున్నాను. ఆ దిశగా ప్రయత్నం చేసి మన కోరిక మన్నింతారని నేను ఆశిస్తున్నాను. వారితో పాటు నేను వెన్నంటుంటాను.
వారితో పాటు మా టీం అంతా కూడా వెన్నంటుండి ఇది అవటానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. ఒక ఆఫీస్ ఒకటే కడితే రెవెన్యూ రాదు కాబట్టి కింద కళ్యాణ మండపంతో పాటు పెట్టి సామాజిక అవసరాల గురించి అని చెప్పి కళ్యాణ మండపం పెట్టి ప్రభుత్వ పరంగా భూమి తీసుకుని దాని పైన మన ఆఫీస్ పెట్టి రూములు పెడితే అన్ని విధాలుగా రెవెన్యూ ఉంటుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి గుంటూరు వీలుంటే గుంటూరు కానీ విజయవాడ కానీ ఎక్కడైనా సరే ఇలాంటి ఒక భూమిని సంపాదించి వారు ఇచ్చే పంట కానీ మన తదితర మన సభ్యులందరూ ఇచ్చే పంటతో మంచి బిల్డింగ్ కడదామని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఇకపోతే నేను ఎప్పుడు కూడా మూడు కోరికలు కోరుతాను. ఆ 3 కోరికలు మా టీం సహాయంతో ప్రెసిడెంట్ గారి సహాయంతో సాధిస్తాం అనుకుంటున్నాం. ట్యాక్సేషన్ ప్రాబ్లం అంటే 1,50,00,000 దాటితే 14.5% అంటున్నారు. అంటే 1,50,00,000 దాటిన తర్వాత 10 లక్షలకి తీసుకుంటే పర్లేదు, 0 నుంచి తీసుకుంటున్నారు. 0 నుంచి తీసుకుంటే ట్యాక్స్ కట్టేసి మీ కస్టమర్ మన దగ్గర మే నెలలో వచ్చి తిన్నవాడు మనకున్న టర్న్ ఓవర్కి అప్రాక్సిమేట్గా 1,10,00,000 వస్తుందని 5% ట్యాక్స్ వసూలు చేస్తాం. అది పండగ నెలలోనూ, జనవరి పండగ నెలలోనూ, తర్వాత ఫిబ్రవరి మార్చి సెలవుల వల్ల మన బిజినెస్ పెరిగి 1,50,00,000 దాటితే మేలో తిన్నవాళ్ళు మన డబ్బులు కట్టరు కదా, వచ్చి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయలేము కదా, ఎవరు తింటారు వాళ్ళ పేర్లు ఉండవు, లిస్టు లేదు కదా. అంచేత ఈ జీవోని ప్రభుత్వ పరిశీలనకి తీసుకెళ్ళి దీంట్లో తప్పు ఉన్నది కాబట్టి ఇంతవరకు దీన్ని ఎవరూ కూడా ఐడెంటిఫికేషన్ చేయలేదు. దీన్ని ప్రెసిడెంట్ గారి సారథ్యంలో ప్రభుత్వ పరంగా తెలియజేసి దీన్ని సవరించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. లేకపోతే లగ్జరీ ట్యాక్స్ 300 రూపాయలు దాటితే లగ్జరీ ట్యాక్స్. 300 రూపాయలకి లగ్జరీ రూమ్ ఉంటుందా? 325 రూపాయలకి అది ఎంత న్యాయం అది? అలాగైతే గవర్నమెంట్ నడుపుతున్న ఏపీ టూరిజం వాళ్ళు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుపుతున్నారు, వాళ్ళ రూములు 2,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే వాళ్ళది మరి 300 రూపాయలకి లగ్జరీ లేకుండా సామాన్య పేదలకు అందివచ్చు కదా. వాళ్ళ రూము 300 రూపాయలకి ఇవ్వట్లేదు, వాళ్ళు 2,000 రూపాయలు ట్యాక్స్ చేస్తున్నారు, మన చేత లగ్జరీ ట్యాక్స్ కట్టిస్తారు. అంచేత 1,500 రూపాయలు రూమ్ వరకు లగ్జరీ ట్యాక్స్ లేకుండా ఇకపోతే ఆఖరిగా 10:30కి హోటల్స్ కట్టించేస్తున్నారు. అది అన్యాయం. 10కే కట్టించేస్తున్నారు, అది చాలా అన్యాయం. బారులకి తాగడానికి 11:30 వరకు పర్మిషన్ ఇవ్వటువంటి 10కి హోటల్స్ కట్టించేటువంటి ఇది సత్యనారాయణ గారికి ఏదో ఇందులో స్వభావం ఉందామో అనుకుంటున్నారేమో. నాకు వైజాగ్లో 24 అవర్స్ ఉంది, బస్ స్టాండ్లో 24 అవర్స్ క్యాంటీన్ ఉంది. నాకు నేను బయట కట్టేస్తే నేను అమ్ముకోవచ్చు, కానీ అందుకోసం చెప్పట్లేదు. బయట కూడా మనం కనీసం 11:30 వరకు అమ్మేటట్టు ప్రయత్నం చేయాలని నేను మరీ తెలియజేస్తున్నాను. 10:30 కట్టించేస్తారు పోలీసులు వచ్చి, 10:30 బాధకి 12:30 వరకు పర్మిషను. అది గవర్నమెంట్కి తీసుకెళ్ళిన వ్యక్తి ఇంతవరకు లేరు. అది ప్రప్రదంగా బీరే అవ్వాలి. మీరు ప్రెసిడెంట్గా మీ ఆధ్వర్యంలో ఈ 3 కార్యక్రమాలు ప్లస్ అసోసియేషన్ భవనం కట్టి మనకి మంచి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలని ఇందు మూలంగా తెలియజేస్తూ వారికి మా టీం అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. మన వెంకయ్య గారు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, ఆయన అంతా ఎగ్జిక్యూషనే కానీ మాటలు తక్కువ చేతలేడు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభను అలంకరించిన పెద్దలకు, మా నూతన కార్యవర్గ ఆఫీస్ బేరర్స్కు, ఈసీ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే గుంటూరు హోటలియర్స్ ఎంతో శ్రమకు ఓర్చి ఈ మీటింగ్ని సక్సెస్ చేసి ఈరోజు ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేదానికి వారు చేసిన కృషి అనివార్యమైంది. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడే మొలకెత్తిన విత్తనం మన వర్గం. మనము చాలా చేసుకోవాలి. మనకు ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏమీ లేదు, అన్నీ మనమే సమకూర్చుకోవాలి. దీనికి అందరి సహకారం కావాలి. ప్రతి మెంబరు వాళ్ళ కృషి ఉంటుంది. దీంట్లో అందరూ కలిసి మనం సమైక్యంగా ఇప్పుడు హైదరాబాద్ను తలదన్నేట్టుగా మనం ఆఫీస్ అయితే మిగతా ఇదైతే మేము చేసుకొని అందరూ సభ్యులు, ఎందుకంటే నాకు ఎగ్జిక్యూటివ్ అని పెట్టారు కాబట్టి నా పని అయితే విరాళాలు సేకరించడం, మీ అందరి దగ్గర 1 రూపాయి నుంచి
1 కోటి వరకు విరాళాలు సేకరించి మన ఆఫీసుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఒక మోడల్ అసోసియేషన్ గా మీ అందరి సహకారంతో తీర్చిదిద్దాలని ఆశ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకయ్య గారు. మీరు ₹1 నుంచి దాని ఏదో 1,00,000 వరకు చేస్తే బాగుండేది, కోటి అనేది వెళ్ళిపోతారు. తర్వాత మిత్రులు సోదరులు శ్రీ పి వేణుగోపాలన్ గారిని కూడా మాట్లాడుతున్నా కోరుతున్నాం. థ్యాంక్ యూ రమేష్ గారు. ఈ వేదిక అలంకరించిన పెద్దలకి పిలిచిన వెంటనే ఇంత భారీ ఎత్తున వచ్చిన రాష్ట్రంలోని 13 జిల్లాలు, అలానే మా ప్రియతమ జిల్లా అయిన జిల్లాలోని 13 టౌన్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్క హోటలర్కి నా శుభాభినందనలు. ఈరోజు చాలా ఆనందకరమైన దినం. అలానే ఈరోజు కొత్తగా ఎన్నుకోబడిన కమిటీకి పేరు పేరున నా శుభాకాంక్షలు. ఇందాక మనం వెంకయ్య గారు చెప్పినట్టు ఇప్పుడే మనం ఒక మొలకెత్తిన విత్తనంలాగా తయారాము. దీనికి నా సూచనలు ఏంటంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ యొక్క ప్రాపర్టీ గురించి ఖైరతాబాద్లో మనకు ఒక ఆఫీస్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ విలువ సుమారు ఈ రోజున 3.5 కోట్ల నుంచి 4 కోట్ల దాకా ఉంది. దానికి మనకి కేవలం ఒక 40 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి మనల్ని విడగొట్టాలని ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయంలో నా ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారికి, ఒక ట్రెజరర్గా నేను చెప్పేది ఏంటంటే, కనీసం రాష్ట్రం ఏ విధంగా డివైడ్ అయిందో 58-42% లాగా, అదేవిధంగా కనీసం మనకి 50-50% వచ్చేటట్టయినా మీరు ప్రయత్నించాలని నా ఆకాంక్ష. అదేవిధంగా ఈ విషయంలో కల్కుర గారు, పెద్దలు నరసింహారావు గారు, ఇతర మా తోటి నిజంగా చెప్పాలంటే మా గురువర్యులు రమేష్ చంద్ర గారికి, నాతో సహకరించిన మన జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మా సెక్రటరీ సాంశిరావు గారు, అదేవిధంగా వినికొండ సూర్యబాబు గారికి, జిల్లాలో 13 టౌన్లు పేరు పేరున ఒక్కొక్కరికి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు మీ అందరికీ నా నమస్కారం. నాకు ఇదొక మంచి ఆపర్చునిటీ లాగా వచ్చింది అనుకుంటున్నాను. మా విజయవాడ వాస్తవులు శ్రీనివాస్ బాబు గారు ప్రెసిడెంట్ అవ్వటం, నేను వైస్ ప్రెసిడెంట్ అవ్వటం, ఇంత మంచి కార్యవర్గంలో పనిచేయడానికి నాకు ఇదొక మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. నా సహాయశక్తుల ఈ అసోసియేషన్ కోసం కష్టపడతానని కూడా చెప్తున్నాను. మన ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజున హోటలియర్స్గా మనకున్న సమస్యలు నాకు తెలిసినంత వరకు ఏ ట్రేడ్లోనూ లేవు. అది వ్యాట్ కానివ్వండి, లగ్జరీ ట్యాక్స్ కానివ్వండి, మన సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి, అన్ని విధాల ట్యాక్సులు మన మీదే ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్సులు కానివ్వండి, ఏదైనా అవన్నీ సరిగ్గా సమర్థవంతంగా డీల్ చేయగలిగిన మనిషిని మనం ఎన్నుకున్నాం. శ్రీనివాస్ బాబు గారు డీల్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మనిషిని మనం ఎన్నుకున్నాము. అది మన సౌభాగ్యం. ఇవన్నీ మనం సరి చేసుకుందాము. ఆయన దృష్టికి తీసుకెళ్ళి మనం కూడా ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు నడిపిద్దాం, అందరం కలిసి నడుద్దామని ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి చాలా జూనియర్ని, మీ అందరి సహాయంతో సీనియర్ అవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు రమేష్ చంద్ర గారి ప్రోత్సాహంతోనే వచ్చానండి. వారు యాక్చువల్ నాకు బాగా దగ్గర, వాడు మా కుటుంబానికి బాగా దగ్గర. ఆయన అడిగితే నేను మనకెందుకు సార్ 25 ఏళ్ళ నుంచి మనం కనిపించుకోం కదా, బయటకు రాం కదా అంటే ఆయన మనం కోప్పడ్డారు. ఇంకా బయటకు రాకపోవటం ఏంటని వారు గట్టిగా ఒక విధంగా నన్ను కోప్పడి గట్టిగా ఇచ్చేసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. వారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రెసిడెంట్ శ్రీ పత్తి నరసింహారావు గారు.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీ శ్రీనివాసబాబు గారు, తోటి కార్యవర్గ సభ్యులు, పదాధికారులు అందరూ కూడా నా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్ అసోసియేషన్లో ఒక వినూత్నమైనటువంటి సంఘటన. కొత్త అధ్యక్షుడు ఎన్నిక, నూతన ఉద్దేశంతో కొత్తగా ఏర్పడినటువంటి మన యొక్క అసోసియేషన్ రాష్ట్రంతో పాటు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి మనకి. ఇక్కడ వీటన్నిటి అటు వ్యాపార పరంగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మరి శ్రీనివాస నాయకత్వంలో మనం మన వ్యాపార సమస్యలను కూడా ట్యాక్స్ కట్టడం కూడా సాధించుకోవడం కోసం మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఖర్చు అవుతామని సూచిస్తాను. మిత్రులు సోదరులు శ్రీ బాలకృష్ణారెడ్డి గారు సేరా మాట్లాడతారు. సార్, సభకు నమస్కారం. ఇంతవరకు మనం మన కష్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇంతసేపు ప్రెసిడెంట్ గారు అందరూ మాట్లాడినప్పుడు మన టూరిజం సెక్రటరీ గారు, టూరిజం డైరెక్టర్ గారు మనకు ప్రతి ఇయర్లోనూ 6 times అన్ని చోట్లను స్టాల్ పెడతారంట. అంటే నా ఇండియా వైడ్ ఆ స్టాల్స్ అన్నిట్లోనూ ఏపీ టూరిజం తరఫున నుంచి మనకు ఏ హోటల్కి కావాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడానికి స్పేస్ ఇస్తామని చెప్పారు. సో అన్ని హోటల్స్ కి, ఎనీ హోటల్ ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక స్టాల్ కావాలన్నా ఇస్తారు. సో అన్ని జిల్లాల్లో నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చుకున్నారంటే ఆ స్టాల్స్ అన్ని ఇస్తారంట. ఇదే కాకుండా ఈవెన్ ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మనం అడ్వర్టైజ్ చేసుకోవాలంటే కూడా మనకు అడ్వర్టైజ్మెంట్ కి కాస్ట్ మొత్తం వాళ్లే బేర్ చేసి 75% రీఎంబర్స్ చేసి వాళ్ళ కాస్ట్ తోనే మనం వెళ్ళి వాళ్ళ స్టాల్లో మనం ఉంచి మనకు ఇచ్చేదానికి ఆదర్శంగా ఉంటామని చెప్తున్నారు. ఇది కూడా సంవత్సరానికి 6 సార్లు చేస్తారంట. సో ఎవ్రీ 2 months ఒకసారి సో ఇది చేస్తారు. ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పేసి టూరిజం డైరెక్టర్ వస్తానని చెప్పారు. సో ఆయన రాలేని సమయంలో నా ద్వారా చెప్పి పంపించారు. ఇవన్నీ మనకు వరాల జరులుగా ఆలోచిద్దాం. సో నెక్స్ట్ రాబోయే దాంట్లో ఇటువంటి ఎన్నో సాధిద్దామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శతనీయ శరణో వర్ధమానస్య అందరికీ సకల సౌభాగ్యాలు ప్రాప్తి కావాలని కోరుకుంటూ ఇందాక కొందరు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, ఆనరీ సెక్రటరీ వీళ్ళ కార్యక్రమాలు ఏమని అడిగారు. బైలా రాసినప్పుడు అందులో ఏ విధి నిర్వహిస్తారో ఆ విధిని నిర్వహించడం వారి కర్తవ్యంగా భావిస్తాము. అదే దానికి ముందు ఎన్నిక తర్వాత ఇది జరిగినందుకు. అలాగే చిన్నప్రెడ్డి గారు ఇందులోని లోపదోషాల ముందు ఎత్తి చెప్పారన్నారు. మీకు బుద్ధి లేదు, ఇది ముందు చేయాల్సింది కదా అని మీరు చెప్పడానికి ముందు మేమే బుద్ధి లేని వాళ్ళమని చెప్పుకున్నాం. మా బుద్ధి లేని వాళ్ళు చేశాము, దాన్ని మన్నించండి అని అడిగాము. ఇవన్నీ సరిదిద్దుతాయి. ఇంకా యువకుడు శ్రీనివాస్ గారి నాయన వెంకటేశ్వరరావు గారితో నాకు పరిచయం ఉండేది. సుందర్ నివాస్ కట్టడానికి మీరు ఏదైనా విరాళం ఇవ్వాలంటే సంతకం పెట్టి చెక్ బుక్ మన ముందు ఇప్పుడు ఉంచారు. ఆయన మురళీధర్ రావు, కృష్ణయ్య, రామలింగరాజు, నేను నలుగురు పోయాము. మా నలుగురు ముందు చెక్ బుక్ ఇచ్చారు, సంతకం పెట్టి మీరు ఎంతైనా రాసుకోండి అని. అదే విరాళ బుద్ధి ఇంకా ముందు కూడా ఆయన రక్తం పంచుకొని పుట్టిన శ్రీనివాస్ ఒక సంప్రదాయాన్ని పాటిస్తాడని ఆశిస్తూ ఆయనకు దేవుడు సకల సౌభాగ్యాలు పాటించాలని కోరుకుంటూ సెలవు. జై హింద్, వందే మాతరం. బాబు ఎవరన్నా రావాలంటే మాతో పాటు ఫోటో తీసుకోండి.
ఓడగొట్టి తమ్ముడు ఇద్దరు పడుకోండి అలాగే ఈ రోజున వారు అరౌండ్ 85 ఇయర్స్ అండి. మాకు వారు చాలా ఫార్మర్ ప్రెసిడెంట్ వారు మాకన్నా యాక్టివ్గా ఉంటారు. నిన్న కూడా వారే ఆతిథ్యం ఇచ్చారు మా అందరికీ. నిన్న జరిగిన మీటింగ్ కూడా వాళ్ళ హోటల్ జరిగిందండి. వారిని కూడా హానరీ అడ్వైజర్గా తీసుకుని వారి సలహాలతో కూడా ముందుకెళ్ళాలనుకుంటున్నానండి. ఓకేనా వందలు సమర్పణ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కపై ఓకే సార్ నీకు సన్మానం చేయాలి ముందు గుంటూరు జిల్లా సెక్రటరీగా సన్మానం గుంటూరు జిల్లా గారు గుంటూరు జిల్లా సెక్రటరీగా సన్మానం చేయండి. గజమాలు కావాలి. సార్ ఇద్దరండి ఇద్దరండి ఓకే ఓకే సార్ ఓకే కానీ అందరూ వస్తారు అందరూ వస్తారు. ఓకే పట్టుకోండి చూద్దాం. ఓకే కానీ ఇది ముందు రావాలి కుర్చీలో ముందు రావాలి చండి చండి సెక్రటరీ గారు బాబు సార్ 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 ఒక్కసారి ఇది అవుతుంది ఇది అయిపోతుంది. ఓకే సార్ ముందు రేట్లకి అక్కడ ఇరుక్కుపోయి రావట్లే పోయి ముందు రండి. ఇప్పుడు నిలబడండి అందరూ రావాలి బ్యాచ్. గజమాలు రావాలి అదేం సరిపోయింది.
ఏపీ హోటల్స్ అసోసియేషన్ గుంటూరు వేదికగా కూడా రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఈ సమావేశం వేదికగా కూడా కొన్ని సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒక రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, ముఖ్యంగా రాజధాని అభివృద్ధికి సంబంధించి వాటి టూరిజం డెవలప్ కావాలన్నప్పటికీ, అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి అకామిడేషన్ కల్పించాలన్నప్పటికీ కానీ ఒక హోటల్స్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు అలాగే రాజధానికి సంబంధించినటువంటి విఐపీలు కానీ వచ్చేటటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనికి సంబంధించి రాజధాని అభివృద్ధికి అలాగే సీమాంధ్రకు సంబంధించినటువంటి హోటల్స్ డెవలప్మెంట్కి అలాగే ఇక్కడ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది, అలాగే ప్రభుత్వానికి రెవెన్యూస్ ద్వారా వీళ్ళ సమస్యలు ఏ విధంగా తెలియజేస్తారనేటటువంటి ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు, మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చూస్తే కనుక హోటల్స్ డెవలప్మెంట్ మీరేం కోరుకుంటున్నారు, మీ సమస్యలు? కరెక్ట్గా ఒక హోటల్ కాఫీ తాగితే 18% ట్యాక్స్ పడుతుంది. దాని కనీసం తగ్గించాలి అనేది కూడా మాకు మేము మా వంతుగా మేము ఇంకా మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా అసోసియేషన్ తరఫున ఒక క్యాటరింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెడదాం. హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ కూడా ఒకటి మా అసోసియేషన్ తరఫున స్టార్ట్ చేసి మా దగ్గర ఉన్నటువంటి మా మెంబర్లందరికీ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇలా చేసుకుని అందరితో మా వంతుగా మేము అందరం ముందుకెళ్దాం అనుకుంటాం. ఇంకా కొన్ని ఉన్న విషయాలు అవన్నీ తీసుకుని వారి సహకారం. మీరు చెప్పిన ప్రస్తుతం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక టూరిజం స్పాట్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, వచ్చేపోయేటటువంటి విదేశీయులు కానివ్వండి, పర్యాటకులు కానివ్వండి, అలాగే విఐపీలు వచ్చేటటువంటి పరిస్థితి. కానీ హోటల్స్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఏం కోరుతున్నారు? తర్వాత ₹1 కోట్లకు పైబడినటువంటి ఒక ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ అనేది కూడా ఒకటి మీరు ఈ సమావేశం ద్వారా లేవనెత్తడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు? యాక్చువల్గా టూరిజం డెవలప్ అవ్వాలంటే కనుక పర్యాటకులు రావాలి. దాని పర్యాటకులు వచ్చి 15 షాపులు కట్టేయాలి, హోటల్స్ కట్టేయాలి అంటున్నారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. పోలీసు వారు 10-10:30 కట్టేస్తే కనుక పర్యాటక రంగం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది. బార్లకు 12:30 వరకు 11:30 గంటల వరకు లైసెన్స్ పీరియడ్ ఇస్తున్నారు, టైంకి పీరియడ్ ఇస్తున్నారు. ఒక హోటల్స్కే 10:30 కట్టుకుంటున్నారు. అది న్యాయంగా లేదు. అది మా ప్రెసిడెంట్ గారి ద్వారా మా టీం ద్వారాను ప్రభుత్వాన్ని తెలియజేసి దాంట్లో మార్పులు కోరుతున్నాము. అలాగే ఒక ఐటీ పరిశ్రమకి ఏదైనా సరే నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానంటే కనుక నాకు 5 ఎకరాల స్థలం, 2 ఎకరాల స్థలం మా హోటల్స్ పెడతామంటే ఒక్క స్థలం ఇవ్వట్లేదు. పైగా ఒక ఐటీ పరిశ్రమ పెడితే వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలరు? ఒక హోటల్ 50 రూముల హోటల్ కడితే కనుక నేను 1000 గజాల స్థలంలో ఒక రూమ్ కడితే, ఒక హోటల్ కడితే కనుక నేను 150 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఎంప్లాయీస్ బతుకుతున్నారు. వారి ద్వారా వారి కుటుంబాలు అన్నీ బతుకుతాయి. మాకు సప్లై చేసి బతుకుతున్నారు. ఇంతమంది బతుకుతున్న సంస్థకు ఏ విధమైన రాయితీలు లేవు. వేరే అంటే దురుద్దేశంతో కాదు, ఐటీకి ఇచ్చి ప్రోత్సాహాలు ఇస్తున్నారు. దాంతోపాటు మన హోటల్ పరిశ్రమ కూడా పరిశ్రమ గుర్తించి రాయితీలు కల్పించాలని కోరుకుంటున్నాం. అంటే సార్ చూస్తే రాజధానిగా ఉన్నటువంటి గుంటూరు జిల్లా కానివ్వండి, అలాగే విజయవాడ చూస్తే కనుక విజయవాడ అలాగే విశాఖపట్నం కూడా ఎక్కువ పర్యాటకులు వచ్చేటటువంటి పరిస్థితి, విఐపీలు వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే రాజధానికి సముదాయాలుగా నిర్మాణాలు కాబోతున్నటువంటి తరుణంలో విజయవాడ గుంటూరు పరిసరాల్లో హోటల్స్ నిర్మాణానికి సింగపూర్ తరహాలో కూడా రాజధాని నిర్మాణం జరుపుతామని చెప్తున్నటువంటి ప్రభుత్వం రాజధాని నిర్మాణాల్లో కీలకంగా ఉన్నటువంటి హోటల్స్ కూడా ఆధునికంగా నిర్మించుకోవడానికి భూములు ఏమన్నా మీరు ఏమైనా కోరుతున్నారు, లేకపోతే మరి ఇంకా ప్రభుత్వం నుంచి? యాక్చువల్గా సబ్సిడీ రేట్లో మనం ఇవ్వమంటున్నాం. లాంగ్ లీజ్ 99 ఇయర్స్ 90 ఇయర్స్ లీజుకి మనీ కోరుతున్నాం. అంటే త్వరగా మేము అభివృద్ధి చేయడానికి, మా పెట్టుబడులు పెట్టడానికి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి మాకు ఆస్కారం ఉంటుంది. అంచేత లాంగ్ లీజ్ ఇవ్వమంటున్నాం గవర్నమెంట్ని, అదే కోరుకుంటాం. నెక్స్ట్ మనం కొన్ని సంవత్సరాల వరకు ట్యాక్స్ రాయితీ ఇస్తే కనుక మేము అంటే బిజినెస్ ఉన్నా లేకపోయినా కానీ మేము నిలబడటానికి ఆస్కారం ఉంది.
అంచేత రాయితీలు కోరుకుంటున్నాం. రాత్రి వేళల్లో నియమ నిబంధనలు సడలించమంటాం. ఎందుకంటే సింగపూర్ని ఆదర్శంగా తెచ్చుకోమంటున్నారు. కానీ సింగపూర్లో ఉన్న డే అండ్ నైట్ సర్వీస్ ఇక్కడ చేయడానికి వీలు లేకుండా ఉంది. అలాంటి రాత్రి వేళ నిబంధనలు సడలించి అలాగే పరిశ్రమలు కూడా మాకు అభివృద్ధి చెంది మాకు హోటల్స్కి భూములు కేటాయించే కనుక లీజు భూమి కేటాయించే కనుక మేము అభివృద్ధి చేసి మా దగ్గర డబ్బులతో మేము ఇమ్మీడియట్గా వెంటనే కనుక కట్టుబడి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి మేము చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గుంటూరులో ఇంత ప్రోగ్రాము జరిగి ఈ కార్యవర్గం ఎన్నికైందంటే కనుక మన రమేష్ చంద్ర గారు అని చెప్పేసి గుంటూరు హోటల్ అలాగే గుంటూరు వారు హోటల్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాటుపడి ఈ అసోసియేషన్ బాగా నిలబెట్టారు. వీరికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్, మీరు చెప్పిన ప్రస్తుతం చూస్తే కనుక ఈ అసోసియేషన్కి సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి మీరు చెప్పిన ప్రస్తుతం హోటల్స్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఒక ప్రాంతం అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, అలాగే పర్యాటకులను ఆకర్షించే విధంగా కానివ్వండి, ఇతర వ్యవహారాలకు సంబంధించి భవిష్యత్తులో గుంటూరు రాజధానిగా వచ్చిన తర్వాత పర్యాటక రంగం కానీ ఇదే రకరకాల యాత్రికులు కానీ రాజధానికి వచ్చే వారు కానీ దీనికి ముఖ్య పాత్ర రాజధాని ప్రాంతం పోషించబోతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెంది దాంట్లో సెక్టర్ వైజ్గా మాకు కూడా కేటాయించి భూములు కేటాయించి అది లీజుగా కానివ్వండి లేకపోతే రేటు పెట్టి దాంతో ఫిక్స్డ్ రేట్లు పెట్టేసి గవర్నమెంట్ రేట్లు సబ్సిడీ రేట్లు వాళ్ళు లాభాపేక్ష లేకుండా మాకు కనుక స్థలాలు కనుక కేటాయిస్తే ఈ హోటల్ ఇండస్ట్రీ కూడా భవిష్యత్తులో హైదరాబాద్ని మించి అంటే దానికి తగ్గట్టుగానే కూడా మనకు పెరుగుతానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే మన రాజధాని సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేసు. ఇక్కడ నుంచి ఏంటంటే మన ఇటు ఏ ప్రాంతానికి కావాలి నార్త్ సౌత్ వెస్ట్ ఎటు వెళ్ళాలన్నా కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ దేనివల్ల ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. గుంటూరులో ముఖ్యంగా గుంటూరులో వాళ్ళు స్టార్ హోటల్ కడతానికి చాలామంది పెద్దలు సిద్ధంగా ఉన్నారు. కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. ఒక 5,000 గజాలు 10,000 గజాలు మనకు స్థలం కావాలంటే ఇవాళ శంకరవేళ సెంటర్ దగ్గర నుంచి రింగ్ రోడ్డు దాకా ఎటు చూసినా కానీ వాళ్ళ స్థలం అందుబాటులో లేదు. డబ్బులు పెడతానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు కానీ స్థలం అందుబాటులో లేదు. ఆ స్థలాన్ని కనుక గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వని మేము వాడడం లీజు రూపంలో కానీ లేకపోతే వాళ్ళు గిట్టుబాటు ధర కలిపి మాకు ఇస్తే వాళ్ళ గిట్టుబాటు ధరకి మాకు ఏర్పాటు చేస్తే ఈ ఇండస్ట్రీ కూడా భవిష్యత్తులో ఇంకా బాగా పెరుగుతుంది. దీనికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ గుంటూరులో ఇండస్ట్రీ పెరగడానికి హోటల్ ఇండస్ట్రీ పెరగడానికి ప్రస్తుతం ఐటీసీ వారు ఒక స్టార్ హోటల్ని రింగ్ రోడ్లో త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి ఇప్పుడు మనకేంటంటే విజయవాడతో పోల్చుకున్నా లేదా విశాఖపట్నం తిరుపతి నగరాలతో పోల్చుకుంటే గుంటూరులో చాలా తక్కువ స్టార్ మంచి హోటల్ ఉంది. స్టార్ హోటల్ గుంటూరులో కంటే కూడా అధునాతనంగా కట్టిన హోటల్ ఇక్కడ లేకపోవడానికి కారణం ఏంటంటే ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఉన్న వ్యక్తులు లేక కాదు, స్థలాలు అందుబాటులో లేక. రెండోది ఏంటంటే ఇవాళ ట్యాక్సెస్ భరించలేని విధంగా ఉన్నాయి. పక్క రాష్ట్రాలతో కనుక పోలిస్తే తమిళనాడు గారు 2% ఉంది, మనకి ఇక్కడ 14% ఉంటుంది ట్యాక్సెస్. ఇవాళ మన ఇవాళ ఏంటంటే ప్రతి మా సెల్లింగ్ ప్రైస్లో 48% ట్యాక్సెసే పోతాయి. నిజాయితీగా కనుక మేము పెడితే 48% ట్యాక్సెస్ పోతాయి. 48% ట్యాక్సెస్ ప్లస్ పవరు, బిల్డింగ్ రెంట్స్, లేబర్ వేజెస్, రా మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ లెక్కేసి మేము కనీసం ఏంటంటే ఒక 5% దాన్ని ప్రాఫిట్ చేసుకుని మేము అమ్మాలంటే మేము ఏ విధంగా అమ్మాలి? మా పక్కన అది తోపుడు బండి కానీ లేకపోతే టిఫిన్ సెంటర్ అనే పేరుతో ఆయన 10 రూపాయలు ఇవ్వగలిగిన వస్తువుని మేము 20 రూపాయలు కన్నా అమ్మితే కానీ మాకు గిట్టుబాటు కాదు. 20 రూపాయలు అమ్మితే ఆ కస్టమర్ రాదు. పర్చేసింగ్ కెపాసిటీ పబ్లిక్లో మనం అనుకున్నంతగా లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు రూమ్స్ మీద ట్యాక్స్ ఉంది, లగ్జరీ ట్యాక్స్. ఈ లగ్జరీ ట్యాక్స్ 16 సంవత్సరాల క్రితం 300 ఫిక్స్ చేశారు. 16 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటివరకు ఇన్ఫ్లేషన్ లెక్కేసుకున్నా, రూపీ వాల్యూ డివియేషన్ లెక్కేసుకున్నా కానీ దీన్ని ఎన్ని రెట్లు పెంచాలో గవర్నమెంట్ ఆలోచించాలి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనకి 100 రూపాయల నుంచి 300 చేయడం జరిగింది. సార్, ప్రస్తుతం చూస్తే ఏపీ టూరిజంకి సంబంధించి సూర్యలంటూ హోటల్స్కి సంబంధించి చూస్తే 300 రూపాయలు నిర్ణయించుకుంటారు. ఈ కాలక్రమేణా కూడా వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా మార్పులు తీసుకురావంటారు? ఏ విధంగా కూడా మీకు మాకు బెనిఫిట్స్ ఏంటంటే లగ్జరీ ట్యాక్స్ ఏంటంటే 1,500 రూపాయలు వరకు లగ్జరీ ట్యాక్స్, స్టేట్ లగ్జరీ ట్యాక్స్ లేకుండా చేయడం. ఒకటి వ్యాట్ కూడా ఏంటంటే యూనిఫామ్ సేల్స్ ట్యాక్స్
అందరికీ ఒకటే యూనిఫామ్ కనుక చేస్తే బాగుంటుంది. అది 1.5 టర్నోవర్ దాటి ఒక రకం రేటు, లోపల అయితే ఒక రకం రేటు అనేది ఉంటుంది. కొత్త పోటీలు పెరిగిపోయి మేము పెంచలేకపోవడం అవుతుంది. కాబట్టి పక్క రాష్ట్రంలో ఉండే విధంగా 2% సేల్స్ ట్యాక్స్, వ్యాట్ అనంటే సేల్స్ ట్యాక్స్ అనంటే 2% ట్యాక్స్ వేసి మనకి ట్యాక్సుల రూపంలో బెనిఫిట్స్ ఇచ్చి, ప్లస్ రెండోది ఏంటంటే ఈ గ్యాస్ కూడా ఏంటంటే మాకు కమర్షియల్ గ్యాస్ వచ్చేదానికి ఏంటంటే వాళ్ళ గ్యాస్ సిలిండర్ 2200 రూపాయలు సుమారు మేము కట్టాల్సి వస్తుంది. గ్యాస్ లేకుండా, కమర్షియల్ గ్యాస్ లేకుండా వాళ్ళ హోటల్ ఇండస్ట్రీ లేదు. పూర్వం రోజుల్లో అయితే ఏంటంటే గత 20-30 సంవత్సరాల క్రితం ఏంటంటే ఓక లేదా కట్టెలు రకరకాలు చేసేవాళ్ళు. ఇవాళ పెరిగిపోయిన దాంతో ప్లస్ హైజీన్ కండిషన్స్ ఇంటితో ఓక వాడడం తగ్గింది, అందుబాటులో లేదు. కాబట్టి మాకు గ్యాస్ కూడా పవర్ బిల్లు కూడా మాకేంటంటే వీలైనంత వరకు అంటే సబ్సిడీ రేట్లో, సబ్సిడీ అంటే గవర్నమెంట్ నష్టపెట్టుకుని మాత్రం కాదు, గవర్నమెంట్ నష్టం లేకుండా మాకు కూడా హోటల్ ఇండస్ట్రీ కనుక అందించగలిగితే ఏంటంటే మేము మా కస్టమర్లకి మేము కూడా రీజన్ ప్రైసెస్లో రేట్లో మేము అందించగలుగుతాం. తద్వారా ఏంటంటే కస్టమర్కి, ఓటర్కి, అది ఓటర్ అనండి కస్టమర్ అనండి, వాళ్ళకు కూడా ఏంటంటే తక్కువ రేట్లో పదార్థాలు అందుబాటులో ఉంటాయి. మాకు కూడా టర్నోవర్ పెరుగుతుంది. ఈ ఇండస్ట్రీ అభివృద్ధి చెందిన తర్వాత ఏంటంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు సహకారం అందిస్తారని నేను ఈ పరిస్థితి మీరు చెప్పడం ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులను ఆకర్షించడానికి ఏ విధమైనటువంటి ఆధునికమైనటువంటి హోటల్స్ ఇక్కడ రూపకల్పన చేస్తే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం ఏమంటారు? గుంటూరు జిల్లాలో బాపట్ల, సూర్యలంక బీచ్ రిసార్ట్ని బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి. అట్లానే అమరేశ్వర స్వామి సన్నిధి, అక్కడ గతంలో బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. టూరిజం కార్పొరేషన్ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తుళ్ళూరు దగ్గరలో క్యాపిటల్ వస్తుంది అంటున్నారు. కాబట్టి అమరావతి అత్యంత చేరువలో ఉంది. అట్లానే ఉండవల్లి గుహలు ఉన్నాయి. పర్యాటక రంగం ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. అట్లానే గత 4 సంవత్సరం నుంచి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు గుంటూరు జిల్లా కేటాయించిన 2 కోట్ల నిధులు ఖర్చు కాకుండా అలానే మురిగి ఉన్నాయి. ఇలాంటి నిధులను ఉపయోగించుకుంటూ ఏదైతే ఈ ఉండవల్లి గుహలు, అమరావతి, సూర్యలంక బీచ్ ఇలాంటి తీర ప్రాంతాలని అన్నింటినీ సుందరంగా తీర్చిదిద్దితే పర్యాటకులు విస్తృతంగా వచ్చే అవకాశాలు. మీరు చెప్పండి సార్, ప్రస్తుతం చూస్తే అసోసియేషన్ పరంగా చూస్తే కనుక ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేటటువంటి దిశగా కూడా ముందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా మీరేమంటారు ఈ సమస్యల పైన ముందుకు వెళ్ళేటటువంటి క్రమం? ప్రభుత్వం పర్యాటక రంగంలో మమ్మల్ని కూడా జవాబుదారీ పర్సన్స్గా ఇన్వాల్వ్ చేసి ఆ టూరిజం రంగం అభివృద్ధికి ప్రైవేట్ గవర్నమెంట్ భాగస్వామితో చేస్తే ఇటు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఇట్లా హోటల్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ట్యాక్సెస్ పెరిగేదానికి ఇవన్నీ స్కోప్ ఉందండి. అది తమిళనాడులో బాగా చేస్తున్నారండి, కేరళలో బాగా చేస్తున్నారు, కర్ణాటక ఉంది. మనది కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఇప్పుడిప్పుడే ఇదవుతుంది. మన చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద ఆయన టోటల్ కారిడార్, సీ కారిడార్ కింద టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు. దానిలో మా వంతు కృషిగా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాము. ఈ ప్రైవేట్ భాగస్వామితో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అది ఆశాజనకం ఉంటుంది, ప్రాఫిట్ మోటివ్గా ఉంటుంది. దాని మీద ఎక్కువ మేము కృషి చేయాలని అనుకుంటున్నాము. ఇదే పరిస్థితి వీళ్ళంతా కూడా ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్